బలోపేతం చేసుకుంటారు, ఎప్పటికైనా అది మంచిదే, చేసుకుంటారు. వాళ్ళ అవసరం ఉంది, మనకి అందరికీ ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం లేకపోతే ఒక పక్షం మీద జరగదు ఏది. ప్రతిపక్షం అనేది ఉండాలి. కాకపోతే తక్కువ వచ్చినాయి కానీ సీట్లు కొంత కనీసం ప్రతిపక్షంగా రావాలి. 30 వస్తే ఉంటుంది, ప్రతిపక్షం అనేది ఉండాలి. మరి ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు కదా, మరి లేకపోతే వాళ్ళకే దండగ, వీళ్ళకేం కాదు. రేపు పొద్దున బిల్లులు పాస్ అవుతాయి, అన్నీ విమర్శ, రేపు తర్వాత గవర్నమెంట్ విమర్శిస్తుంది. వాళ్ళకే దండగ, వీళ్ళకేం ఉండదు, వీళ్ళకేమీ లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి మాకు ప్రతిపక్ష హోదా కావాలని స్పీకర్కి లేఖ రాశారు కదా, ఇస్తారు, ఇవ్వాలి. 11 మంది ఉన్నారు కదా, 10 మంది ఉన్నా 5గురు ఉన్నా ఇవ్వాలి. ఎవడో లేడు కనుక ఇంకోటి ఉంటే ఇవ్వరు. ఈయనే కదా ఉన్నది, ఉన్నవాళ్ళ ప్రతిపక్షం ఈయన ఉన్నగా ఇస్తారు హోదా. దానికి అంత అంటే ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది ప్రతిపక్షానికి, అది లేదు. లేకపోయినా ఉన్నది ఇదే ఇస్తారు. లేఖ అవసరం వాళ్ళే పిలిచిస్తారు. బిల్లు పాస్ అవ్వాలంటే అక్కడ 2 ఉన్నాయి. ఆ రెండింటికి జగన్మోహన్ రెడ్డి ఇది ఉంది. దానికోసం ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఈయన అడగవలసి పెట్టుకోవద్దు, వాళ్ళే ఇస్తారు కావాలి. ఎందుకంటే బిల్లు పాస్ చేయాలంటే నీకు సాక్షాంతకం కావాలా ఏదన్నా, మరి ఒకడు ఉండాలి. ఒకడు నీ వెనకాల పక్కన ఇప్పుడు ఒక మాట్లాడుతుంటే ఒకటి కెమెరా పెడుతున్నాడా, ఒకటి అవ్వదు కదా. అలాగే అది ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, దేనికైనా ఉండాలి. జగన్ కావాలని వేసాడు ఓట్లు, జగన్ గెలిపించాడు. జగన్ కూడా మంచిగా చేశాడు, అందరికీ పెన్షన్లు ఇచ్చాడు. ఈయన ఇంకో 1000 ఎక్కువ వస్తున్నాడు, మొత్తం ఇటు వచ్చారు. జనంకి ఏం కావాలి, బతుకుతాడు కావాలి. ఎటైతే అటు, రేపు ఆయన వచ్చి 5,000 ఇస్తుంటే అటే పోతారు అంతా. ఎవడు ఉండడు ఇక్కడ. పార్టీ మీద ఎవరికి ఇది లేదు. పెన్షన్లు పెసలోళ్ళు ఒప్పుకోళ్ళు, ఆడపిల్లలు అంతా ఉండారు, కరువులు జరిగిపోయి కావాలి. ఇప్పుడు ఈయన పెట్టి కొన్ని పెన్షన్లు ఏం చేస్తాడో ఏంటో పూర్తిగా తెలియదు. ఇంకా అవన్నీ డిసైడ్ అయినాక అంతా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఆ మిగతా ప్రజలు వచ్చేవాడు తీసుకుంటున్నాడు, వాడికి సమస్య లేదు. కావాల్సిన వాడు ఏమో ఉండే అర్హతలు లేవు, అవి లేవు తోసేసారనుకో, వాడు ఇంక వేరేగా చూసుకుంటాడు. అది పాలనకు సినిమాలకు సరైన సమయం పాటించాలని కూడా పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రెస్ గారు చెప్తున్నారు. పాలనే సరిపోతుంది, సినిమా ఎక్కడ చేస్తాడు. ఇంకా ఆయన ఉప ముఖ్యమంత్రి, బోల్డ్ సమస్యలు ఉండే ఆయన గతంలో వాగ్దానాలు, మళ్ళీ సినిమాలు ఎక్కడ చేపెడతాడు. అంటే సరైన సమయం పాటించుకోవాలి అంత మనిషి దున్నపోతుంది సమయం పాటించుకోవటానికి. ఇంకా పడుకోవద్దా, పెళ్ళం పెట్టులు చూసుకోవద్దా, ప్రజలను చూసుకోవద్దా, అనేక రకం సమస్యలు ఉన్నాయి ఒక రాష్ట్రంలో. అటు కాపు సామాజిక వర్గాన్ని చూసుకోవాలి, ఆయన కాపు మేలు చేశారు వాళ్ళు. మిగతా సామాజిక వర్గాలు చూసుకోవాలి. ఈ సినిమాల కిందకి వెళ్తాడు, ఇంకా టైం లేదు. ఇప్పుడు బాలకృష్ణ లాంటి వాళ్ళకైతే టైం ఉంటుంది, వాళ్ళకి వేరే ఏం లేదు. వస్తే అసెంబ్లీకి వస్తారు, లేదా అక్కడ పోతారు. అయినా కాదు కదా, ఉప ముఖ్యమంత్రి కదా, అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు పట్టుదలలో ఉన్నాడు, ఏదో చేద్దాం, ఏదో తెలిసి చేద్దాం అని ఉన్నాడు. సినిమాలకు వెళ్ళడు, ఆ వెళ్ళమంటున్నాడు అన్నాడు. అంటే ఇది తప్పుదారి పట్టిస్తున్నాడు. లెటర్లు బూతులు రాకూడదు చూస్తున్నా అంటే అది అంతే కదా. ఒక రాజకీయ నాయకుడు ఇన్నాళ్ళు కష్టపడాడు, ఒక రాజకీయం గెలిచాడు, ఓ పాపం గెలిచాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. హరిరామ్ జోగి గారు కాపులుగా రిజర్వేషన్ అమలు చేయాలని పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు. ఆయనకు లేక వీళ్ళు తీసుకోరు. ఆయన ఫస్ట్ నుంచి తప్పు చేశాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ని తక్కువ అంచనా వేసాడు. పవన్ కళ్యాణ్ అందరూ ఊహించినంత విధిగా ఎదిగిపోయాడు. ఇవి జోగైతేను పద్మనాభం ఇది ఆ లేఖలను తీసుకోడు. ఏం చేయాలో చంద్రబాబు నాయుడు చెప్తాడు ఆయనకి. మరి హరిరామ్ జోగి గారు లేఖ రాశారు, రాసుకుంటాడు. నువ్వు అంత బోర్డు రాశాడు. నువ్వు ఇలా నడవాలి, అలా నడవాలి, అలాగ ఉండాలి, మన జాతి నాయకుడు అయి ఉండాలి, నువ్వు 20 ఓటు తీసుకోవద్దు, 100 అడుగు 80 అడుగు అని ఎన్నో రాశాడు. అవన్నీ జరిగే కాదుగా, అవతల ఊరుకుంటాడా, అసలు పార్టీ స్థాపకుడు. వాళ్ళు అది అన్నాడంటే నాకేం లేదు. ఇప్పుడు చల్లదు, అయిపోయింది వాళ్ళ రాజకీయం. హరిరామ్ జోగయ్య మేధావి, పాత సీనియర్ అంతవరకే. అది ఒకరిని కట్టడి చేసి ఆయన చేతిలో తీసుకుందాం అనుకున్నాడు పవన్ కళ్యాణ్ని, కుదరలేదు. ఆ పవన్ కళ్యాణ్ వెనకాల వేరే వాళ్ళు ఉండి ఆ మాటలు తీసుకుని ఇవ్వలేదు. గతంలో వాళ్ళు ఏమైనా మంచి చేసి ఉంటే దాన్ని తీస్తారు బయటికి, అప్పుడు తీసుకుంటారు. వాళ్ళు చేసింది ఏమి లేదు. ఈయన చేయమని వాళ్ళు సలహా చెప్తున్నారు ఉత్తరాలు రాసి. ఈయన ఇంకేం పుంజుకోలేదు, ఇప్పుడే పుంజుకున్నాడు పాపం. ఇప్పుడు పుంజుకొని వచ్చాడు, ఇంకా అప్పుడేం చేస్తాడు. వాళ్ళ లెటర్ ఎందుకు పడిపోతుంది. హరిరామ్ జోగి గారు ఏమంటున్నారంటే మీ పాలనలో సంక్షేమ అభివృద్ధి పరుగులు పెట్టిస్తారని నేను ఆశిస్తున్నాను అంటున్నారు. అయ్యి చెప్పేది వాళ్ళు పెట్టిస్తారు. గతం ప్రభుత్వం చేసింది కదా, దాన్ని బట్టి ఫాలో అవుతారు వీళ్ళు. ఆయన చెప్పడం ఎందుకు దానికి, ఆయన చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు ఇవన్నీ చూసి అందరినీ చూశాడు. ఆయనకు అన్నీ తెలుసు. కేంద్రం నుంచి ఎలా తెలుసుకోవాలో, నిధులు ఎలా చేయాలో, రాష్ట్రంలో ఎలా చేయాలో చంద్రబాబు నాయుడికి చెప్పవసరం మనం ఎవరం కూడా. మోడీకి కూడా ఆయనే చెప్తాడు, అమిత్ షాకి ఆయనే చెప్తాడు, చంద్రబాబు నాయుడు వాళ్ళే చెప్తారు. ఇప్పుడు అలాగే
వాళ్ళనే వీళ్ళు కాపీ కొడతారు. చంద్రబాబు నాయుడునే వాళ్ళు కొద్దిగా చూసి ఈ పెద్ద ముదురురా ఈయనని చెప్పి ఎలా తెలుసుకోవాలని తెలుసుకుంటారు. చంద్రబాబు నాయుడికి ధీటుగా ఎవడో లేడు మన రాష్ట్రంలో కాదు, కేంద్రంలో కూడా చాలామంది లేరు, అంత మేధావి.